హాయ్, నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. లక్ష్మి అంటే ఏంటి అన్న విషయాన్ని చెప్తున్నాను. లక్ష్మి అంటే ఓన్లీ మనీయే కాదు, ఓన్లీ అంటే డబ్బే కాదు, శుచిగా శుభ్రంగా ఉండడము కూడా లక్ష్మియే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన వంటింట్లో ప్రతిదీ కూడా నీట్గా శుభ్రంగా ఉంచుకోవడం, అది లక్ష్మి అంటారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం బీరువాలో బట్టలు సర్దుకుంటాం కదా, బీరువాలో బట్టలన్నీ ఒక లైన్లో ఒక పద్ధతిగా సర్దుకోవడం, అది లక్ష్మి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మనము పా అంటే వేస్ట్ అంటే చాలా రోజులుగా మనం వదిలేస్తాం వాడలేని బట్టలు ఉంటాయి కదా, అవి ఎప్పటికప్పుడు తీసుకొని మనం ఎప్పుడు ఏవి యూజ్ చేస్తామో అవి నీట్గా సర్దుకొని ఉంచుకుంటే అలాగ కూడా లక్ష్మి ఉన్నట్టే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఎక్కడైనా మనము ఇప్పుడు మొక్కలు ఉన్నాయనుకోండి, మొక్కల దగ్గర శుభ్రంగా చెత్త చెదారము లేకుండా శుభ్రంగా నీట్గా సర్దుకుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఇంకా కిచెన్లోని మనకి ఏవైనా ఇప్పుడు ఎక్కువగా మనము కారం డబ్బా, సాల్టు, నెక్స్ట్ ఏంటంటే పసుపు, ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే తాలింపు డబ్బా, తాలింపుల గింజలు కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఇవి మనము 15 డేస్కి ఒకసారి మనము బాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం పండగలు వస్తే చాలామంది పండగలు వస్తే క్లీన్ చేసుకుంటారు, అలా కాకుండా 15 డేస్కి ఒకసారి మనము క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది, మనకి లక్ష్మి ఉన్నట్టు అనమాట. అంటే లక్ష్మి అంటే చాలామంది మనీ అనుకుంటారు, మనీయే కాదు, ఇలాగ మనం ఇవన్నీ క్లీన్ చేసుకోవడం, నీట్గా ఉండడం. తర్వాత మనము అంటే అబద్ధం ఆడొచ్చు, అంటే ఎప్పుడు బాగా అత్తైన అవసరమైనప్పుడు అబద్ధం ఆడాలి అనమాట. అబద్ధం ఆడొచ్చు కానీ ఎప్పుడు పడితే అప్పుడు అబద్ధం ఆడకూడదు. వాళ్ళ మీద ఒకరి మీద నిందలు వేసుకొని మాట్లాడుకోకూడదు. ఇలాగన్నీ మనం చేస్తే మనకి లక్ష్మి ఉన్నట్టు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము మంచి ఆహారం తీసుకున్నా కూడా మనకి లక్ష్మియే. ఆరోగ్యంగా ఉంటే అది లక్ష్మియే. సరే, ఓకే, థ్యాంక్ యూ.